హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినీత కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో టొమాటో రసం దానికి కాంబినేషన్గా ఆలూ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో కట్ చేసుకున్న 4 మీడియం సైజ్ టొమాటోలు, 1 టీ స్పూన్ ధనియాలు, కొంచెం చింతపండు, కారం, ఉప్పు వేసుకొని ఇలా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 300 ml వాటర్ వేసి స్టవ్ ఆన్ చేసుకొని 15 నిమిషాలు బాయిల్ చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత అంతా ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారాక స్ట్రైనర్లో వేసి రసం తీసుకోవాలి. ఆ తర్వాత తాలింపు కోసం ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక హాఫ్ టీ స్పూన్ ఆవాలు, కొద్దిగా ఇంగువ వేసుకొని వేగాక ఒక రెమ్మ కరివేపాకు, దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలు 4 వేసుకొని కొద్దిగా వేగాక ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. ఇందులోనే హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ రసం పొడి వేసుకొని 30 సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి. మీ దగ్గర రసం పొడి లేకపోతే కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి వేసుకున్న ఫ్లేవర్ బాగుంటుంది. ఇందులోనే ముందుగా మనం తీసి పెట్టుకున్న రసం వేసి అంతా ఒకసారి కలిపి టేస్ట్ చూసుకొని ఉప్పు కారం తక్కువైతే ఈ స్టేజ్లో యాడ్ చేసుకొని 1 టీ స్పూన్ కొబ్బరి పొడి వేసుకొని అంతా ఒకసారి కలిపేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 పొంగులు వచ్చేంత వరకు మరిగించి చివరిగా తరిగిన కొత్తిమీర వేసి అంతా ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతే అండి, రసం రెడీ. బేబీ ఆలూ ఫ్రై తయారు చేసుకోవడానికి కుక్కర్ గిన్నెలో ఆలూని తీసుకొని శుభ్రంగా కడిగి ఆలూ మునిగే వరకు నీళ్లు వేసుకొని 1 టీ స్పూన్ సాల్ట్ వేసి కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్ రానివ్వాలి. ఆవిరి పూర్తిగా పోయిన తర్వాత ఆలూ పైన స్కిన్ తీసేసి వీటిని ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ అయ్యాక ముందుగా ఉడికించుకున్న ఆలూ, హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల ఆలూ కొద్దిగా క్రిస్పీగా అయ్యి టేస్ట్ బాగుంటుంది. ఇలా కలర్ చేంజ్ అయ్యాక వీటిని ఒక ప్లేట్లోకి తీసేసి పక్కన పెట్టుకుని ఇందులోనే ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక హాఫ్ టీ స్పూన్ ఇంగువ, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ మినపప్పు వేసి వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగాక ఇందులో కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ, 1 రెమ్మ కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇవి వేగాక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న ఆలూ వేసుకొని రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇందులో ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి వేసుకొని ఇంకొక నిమిషం ఫ్రై చేసుకొని చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. అంతే అండి, ఆలూ ఫ్రై రెడీ.